దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నామమున మీకు వందనాలు. తపస్కాలము 4వ వారం సోమవారం దివ్య పూజా బలి పట్టణాలు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు, కీర్తనలు 32వ వచనము 4 నుంచి 6 వచనాలు మరియు 11 నుంచి 13 వచనం వరకు, యోహాను శుభవార్త 4వ అధ్యాయము 43వ వచనం నుండి 54వ వచనం వరకు. ఇక ఏడ్పులు కానీ సహాయం కొరకు అంగలార్పులు కానీ వినిపింపవు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నేను నూతన దివిని నూతన భూమిని సృజింతును. పూర్వపు సంఘటనలను ఇక ఎవరునూ జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజింపబోవు వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు. నేనును యెరూషలేమును చూచి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడుపులు కానీ సహాయమునకై అంగలార్పులు కానీ వినిపింపవు. శిశువులకు బాల్యమరణములు ఉండవు, వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు 100 ఏండ్లు జీవించి గాని కన్ను మూయడు. 100 ఏండ్లు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములను ఆరగింతురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును. సువిశేషపట్నము పునీత యోహాను గారు వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 43వ వచనం నుండి 54వ వచనం వరకు. 2 దినములైన పిదప యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎలైనా ప్రవక్త తన స్వదేశములో గౌరవింపబడని యేసే స్వయంగా సాక్ష్యం ఇచ్చెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఎలైనా పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములను స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలయలోని కానాను అను పల్లెకు మరలా వచ్చెను. కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయ సీమకు తిరిగి వచ్చినని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటములో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరపవలసినదిగా ప్రార్థించెను. మీరు సూచక క్రియలను మహత్కార్యములను సూచననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పాను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయాను. మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది అని అతడి సేవకులను అడుగగా, నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము వీడినప్పటి నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబము యేసును విశ్వసించిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయ సీమకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునగాక. ఆమెన్.